ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 12వ తేదీ. దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచునట్లు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. 1వ కొరింథీ 4వ అధ్యాయము 2వ వచనం. ముప్సలి కంసాలివాడు మహానగర మధ్యలోనున్న మురికి దుకాణంలో ఒక గొప్ప గొలుసును తయారు చేస్తున్నప్పుడు అతి జాగ్రత్త తీసుకుంటాడని ప్రజలు అనేవారు. కానీ అతను వారి మాటలను పట్టించుకోకుండా మహాశ్రమతో తయారు చేస్తాడు. ఒక గొలుసుకు మరొక గొలుసును జోడిస్తూ రూపిస్తాడు. చివరికి గొలుసును తయారు చేయడం పూర్తయ్యాక దానిని తీసుకెళ్తారు. సముద్రంలో ముందుకి వెనక్కి ఊగుతున్న పెద్ద ఓడపై చుట్టిపడేశారు. అక్కడ దానివల్ల ఉపయోగం లేదన్నట్లుగా ఉంది. ఎందుకంటే పెద్ద లంగరు అవసరం లేదు గనుక ఆ గొలుసు చుట్టబడి ఉంది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఒకరోజు రాత్రి భయంకరమైన తుఫాను వచ్చింది. ఓడ రాళ్లపై విసిరివేయబడే ప్రమాదంలో పడింది. లంగరు తర్వాత మరో లంగరును వేశారు, కానీ ఉపయోగం లేదు. గొలుసులు దారాల్లా తెగిపోయాయి. బలమైన లంగరును సముద్రంలోనికి వేశారు. ఆ పాత గొలుసు గట్టిగా బిగించబడే వరకు క్రిందికి దింపారు. ఆ ఒత్తిడిని అది తట్టుకోగలదా అని అందరూ గమనిస్తూ ఉన్నారు. ఓడ బరువు దీనిపై పడుతున్నప్పుడు ఆ భయంకరమైన తుఫానులో అది శబ్దాలు చేసింది. అది తీవ్రమైన ఆందోళన కలిగిన తరుణం. 1000 మంది ప్రజలతో వెళ్తున్న ఆ ఓడ ఈ ఒక్క గొలుసుపైనే ఆధారపడింది. ఒకవేళ ఆ వృద్ధుడైన కంసాలి గొలుసులో ఒక్క కొక్కాన్నే అతి జాగ్రత్తగా చేస్తే ఏంటి పరిస్థితి? కానీ అతను యథార్థతను, సత్యాన్ని, అసాధ్యమైన శక్తిని దీనిలోని ప్రతి భాగంలో పెట్టాడు. అది పరీక్షకు నిలిచింది. ఆ తుఫాను అణగి తెల్లవారు వరకు ఆ గొలుసు ఓడను భద్రంగా ఉంచింది. సంకెళ్ళు విభిన్న రూపాలను సంతరించుకుంటాయి. బహుశా ఇది కొంత అసక్తత, అస్థిరత కావచ్చు. నీ బంధకాలు నిన్ను బంధించవచ్చు, లేదా విధి నిర్వహణ పిలుపు, లేదా పేదరికం. నీవు ఆయన వానివైతే అప్పుడు ఇది నీకు నెమ్మదినిస్తుంది. ఆయన చిత్తం జరిగించినట్లయితే సంకెళ్ళే అత్యంత దీవెనకరమవుతాయి. అయినా అదే సమయంలో అది నిన్ను బంధిస్తుంది. చివర్లో అది కనిపించవచ్చు. ఇప్పుడు అంధకారంలో ఉన్నవి తేటపరచబడతాయి. మనల్ని భద్రంగా ఉంచటానికి, ఆయనకు దగ్గరగా ఉంచటానికి సంకెళ్ళనేవి దేవుని విధానం, పద్ధతి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.